హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తున్నాను కదా శారీ కుచ్చులనమాట. శారీ కుచ్చులు ఏ మాత్రం ఐడియా లేని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి చక్కగా వాళ్ళ శారీకి వాళ్ళు ఏసుకోవచ్చు. ఈజీ మెథడ్‌లో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తున్నాయి 2 బీడ్స్ అనమాట. ఒకటి రౌండ్, ఒకటి రింగ్స్. రౌండ్‌కైనా సరే, రింగ్స్‌కైనా సరే హోల్స్ చిన్నగా ఉంటుంది. అలా అని మనం దారం పెడతాం కదా! దారానికి అవి ఎక్కవనమాట. అందుకని ఈ చిన్నగా ఇలా చిన్న ట్రిక్ అనమాట. ఫస్ట్ హెమ్మింగ్‌కి మనం సూదికి ఎలా దారం ఎక్కిస్తామో అలా 2 వరుసలు మాత్రమే ఎక్కించుకోవాలి. చివరికి మాత్రం మనకు ఓపెన్ ఉండొద్దు. ఓపెన్ లేకుండా చూసుకుంటే ఈ బీడ్స్ ఇలా ఉండిపోయేటట్టు చూసుకోవాలనమాట. ఎందుకంటే మనం బీడ్స్ ఎక్కించినయి కిందికి పడిపోకుండా అది సపోర్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు నేను ఒకేసారి 2 బీడ్స్ తీసుకున్నాను. మిడిల్‌లో రౌండ్ కావాలి కాబట్టి నేను 2 బీడ్స్ తీసుకొని ఇలా చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా ఓ 10, 5 అలా మనం దారానికి ఎక్కించుకోవాలి. ఫ్రెండ్స్, 5 ఆర్ 6 సరిపోతుంది. అంతకంటే ఎక్కువొద్దు. ఎందుకంటే శారీకి పెట్టేటప్పుడు ప్రాబ్లమ్ అవుతుంది. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే చాలా బాగా అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఇక్కడ చూడండి 3 కదా! నేను అంటే 5, 6 చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఈ సూది తీసేసి మనం నాటేసుకోవాలి. జస్ట్ నాటు. 3 ఉండాలంతే. అది బీట్స్ వెళ్ళిపోకుండా కాదు. జస్ట్ నాటు ఉండాలి. 3 ఉండాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇది 10 వరుసల దారం అనమాట. పెద్ద సూదికి కొంచెం హోల్ పెద్దగా ఉంటుంది. ఆ సూదికి పెట్టుకోవాలి. ఇది 100 అనమాట. 100 మనకు ఒక ఫ్యాడ్‌కి చుట్టేసుకొని 100 చేసుకొని అక్కడ గ్లూ పెట్టి హార్డ్‌గా చేసుకోవాలి. ఇది 4 వరుసల దారం అండి. ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు నేను శారీ కుచ్చులు ఏసి చూపిస్తాను కదా! అప్పుడు మీకు అర్థమైపోతుంది. 10 వరుసలు అని చెప్పాను కదా! దీనికోసం అండి. ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఉన్నాయి కదా! దానికోసం 10 వరుసలు. అంటే ఇప్పుడు నేను ఎక్కిస్తున్నాను కదా! దానికోసం 10. సపోర్ట్‌గా ఉంటుంది. మనకు బీట్స్ ఎక్కడ అటు ఇటు కదలకుండా చాలా బావుంటుంది. అందుకని 10 వరుసలనమాట. ఇప్పుడు నేను 3 ఏసాను కదండీ! ఇంగో ఇక్కడ చూడండి దీనికోసం. ఇలా 3 ఉంటే ఏందంటే అలా మనం తగిలించుకున్న తర్వాత పైకనేస్తే అయిపాయ్. బీట్స్ ఈజీగా ఎక్కిపోతుంది. ఇప్పుడు 20 మించుమించు 20 గదా! 20 వరుసలకి ఇది మనం ఎక్కియగలమా? అందుకని చిన్న ట్రిక్ అనమాట. ఇలా మొత్తం పెట్టేసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి ఒక చిన్న నాట్ అది ఏమంటారు, బీడ్స్ కిందికి రాకుండా ఒక 3 ఏసుకున్న తర్వాత మనం సిల్క్ థ్రెడ్‌తోని 100 అయితే చేసుకున్నాం కదా! ఇలా చిన్న 3 ఏసుకొని ఆ మధ్యలో నుంచి పైకనుకోవాలి. నేనైతే సపోర్ట్ కోసం నోట్‌తో పట్టేసుకున్నాను దారాన్ని. మనకి ఎంతైతే కావాలో అంత పైకనేసుకొని కొంచెం మరీ గట్టిగా ఎయొద్దండి. గట్టిగేస్తే బిగుసుకున్నట్టుండి శారీ పళ్ళుకు ఊగినట్టుగా ఉండవు. అందుకని కొంచెం లూజ్‌గానే ఏసుకోవాలి. మనకి ఎంతైతే కావాలో అంత ఈక్వల్ చూసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత ఇంతకుముందు చెప్పాను కదా! 4 వరుసల సూది అని. 4 వరుసల సూది కాదండి. 4 వరుసల దారం. ఇది 4 వరుసలు ఎందుకంటే ఇక్కడ నాటేసుకోవడానికి చాలామంది ఇది గోల్డ్ కలర్ థ్రెడ్‌తో ఏసుకుంటారు. నేను సెల్ఫ్ కలర్ ఉండాలి అని చెప్పి కాటన్ థ్రెడ్, ఇది సిల్క్ కాదండి. సిల్క్‌తో ఏస్తే ముడి ఊడిపోతుంది. కాటన్ అయితే మనకు గట్టిగా ఉంటుందనమాట. చాలు ఇలా 2, 3 వరుసలు పెట్టాక మళ్ళీ ఒక నాటేసి సిల్క్ థ్రెడ్ మిడిల్‌లో గుచ్చి కిందికనేసి లాగేసుకుంటే ముడి పడిపోతుంది. చాలా గట్టిగా ఉంటుంది. వర్క్ కూడా నీట్‌గా వస్తుంది. చూడండి. ఇలా మొత్తం ఆల్మోస్ట్ శారీ కంప్లీట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నేను ఈజీ మెథడ్‌లో చూపించాను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ శారీ మొత్తానికి 52 బీడ్స్ వరకు పడుతుంది. మనకి 2 బీడ్స్ వచ్చేసి తులంన్నర, తులంన్నర 2 కలిపితే 3 తులాలైతే సరిపోతుంది. శారీకి మొత్తం సరిపోతుంది అనుకుంటున్నాను. సిల్క్ థ్రెడ్ మాత్రం 2 తీసుకుంటే సరిపోతుంది. ఇంకా మిగులుతది కూడా. ఎందుకంటే మనం చుట్టింది 100 కాబట్టి. ఇది ఎలా తీసుకోవాలంటే స్కూల్ ఫ్యాడ్‌కి పెట్టుకొని తీసుకోవాలి. స్కూల్ ఫ్యాడ్ అంటే ఎగ్జామ్ ఫ్యాడ్ ఉంటుంది గదా! దానికి తీసుకొని మనం రౌండ్స్ చుట్టాలి. మినిమమ్ 100 చుడితే ఇట్లా పెట్టే వరకి 200 అవుతుందనమాట. మళ్ళీ ఎలా తీసుకోవాలని కమెంట్ చేయకండి. అయినా నో ప్రాబ్లమ్. ఫ్రెండ్స్, ఇంకా ఎలాంటి ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? నేనైతే వీడియో మీకు యూజ్‌ఫుల్ అవుతది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్‌లో ఒక్కసారి విజిట్ చేయండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇదే కాదండి, టైలరింగ్ సంబంధించి కూడా వీడియోస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరు ఒకసారి ఛానల్‌లోకెళ్ళి చూడండి. మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. బిగినర్స్‌కి అయితే చాలా చాలా బాగా యూజ్ అవుతాది. నేనైతే 100% చెప్పగలను. ఇంకొకటేంటంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. ఆహ్
ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఇన్‌స్టాగ్రామ్‌లో. ఓకే ఫ్రెండ్స్, వాచింగ్ ఫర్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.